ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు దయచేసి చదవాలని మనవి చేస్తున్నాను. మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతోనూ మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఓకే, అందరూ కలిసి నాతో చెప్పండి. దినములు చెడ్డవి గనక మనము సమయము పోనీక సద్వినియోగం చేర్చుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకుందాం. ఒక పల్లవి ఒక చరణం స్నేహ సింధు అక్కడే ఉండి పాడండి. ఆ రెండు మౌత్ పీస్లే ఉండే వాళ్ళకి. అంతే 9. భోజనాలు లేవుగా 8:30. నాన్న పాడగలిగిన వారికి ఇవ్వండి, అందరికీ వద్దు. పాటల పుస్తకాలు ఉన్నా తీయట్లేదు కాబట్టి పాడి నేర్చుకునే వాళ్ళకు ఒక్కొక్క పేపర్లో 2 చూడాలి. చెయ్యెత్తిన వాళ్ళకి ఇవ్వాలి నువ్వు. పాడగలిగిన వారికి అందరికీ వద్దు షీటు. పాడగలిగిన వారికి మ్యూజిక్ స్లోగా ఉంటుంది, రిథమ్ స్లోగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, పాటల పుస్తకాలు లేనిది కాబట్టి మీకు షీట్లు అందుతున్నాయి. గ్రూప్లో కూడా పెట్టేయచ్చు ఆ పాట. ఎక్స్ప్లెయిన్ చేయండి, రిథమ్ చూసుకుంటారు. అమ్మా, తెలిసిన పాట పాత పాట. గతకాలం అంతా నీ నీడలోన దాచావు దేవా వందనం అనే పాట పాడుకుందాం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. గత చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా. పాడనా వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, ఎలా తీర్చగలను ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా. ఇక్కడ
వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా గతకాలమంతా దాచా కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం పాడనా నీ కీర్తన పొగడనా వేణోలనా పాడనా నీ వేణోలనా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా. చక్కగా అందరికీ వచ్చు అని అర్థమైంది. పేపర్ షీట్లు లేకపోయినా మీరు చక్కగా పాత పాటను చక్కగా పాడగలిగారు. దానిలో ఉన్న అర్థాన్ని ముందు గ్రహించడం హృదయాన్ని కదిలిస్తుంది. గడియలు, నిమిషాలు, దినాలు, నెలలు త్వరగా గడిచిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చదవబడిన వాక్య భాగం అందరికీ సుపరిచితమైనది. వాక్యం చదవటం వేరు, తెలుసుకోవటం వేరు. కానీ ఆ వాక్యాన్ని అర్థం చేసుకొని అవగాహన కలిగి బ్రతకటం వేరు. దినములు చెడ్డవి ఒకటి గనుక, దినములు చెడ్డవి గనుక మీరు, నేను, మనము, సంఘము సమయము పోనీయక, వ్యర్థం చేసుకోక, వృధాగా కాలక్షేపంగా గోళ్ళు గిల్లుకోక, దానిని అంటే సమయాన్ని, కాలాన్ని సద్వినియోగం చేసుకొనుచు, అజ్ఞానులు ఉన్నారే లోకములో గడుపుతున్నారు కదా, వాళ్ళ వలె మీరు కాక, ఏమన్నాడు? బైబుల్ జ్ఞానం, దైవ జ్ఞానం కలిగి, వివేకము కలిగి మీరు నడుచుకోవాలి. 11 మాసాలు ఈరోజుతో అయిపోతుందా? ఈ నెలతో ఇంకో వారంలో అయిపోతుంది. ఈ 11 నెలలు ఎలా వాడుకున్నాం? ఏమో లిస్ట్ రాశారా? డైరీలో రాసుకున్నారా? ఈ 11 నెలలు ఎలా వాడాము? ఎవరి కొరకు వాడాము? ఏ పని కొరకు వాడాము? ఈ 11 నెలలు ఎంత డబ్బు ఖర్చు పెట్టాం? ఎవరి కొరకు ఖర్చు పెట్టాం? అవసరమా, అనవసరమా, అత్యవసరమా? ప్రయాణాలు చేశామా? అది అవసరమా, అనవసరమా? సమయం ఎవరి కొరకు ఎక్కువ కేటాయించాం? ఎవరి కొరకు నలిగిపోయాం, నష్టపోయాం? ఈ 11 మాసాలు, ఈ 11 నెలలు అనారోగ్యం పాలయ్యామా? హాస్పిటల్కి బిల్లు కట్టామా? లేక ఈ 11 నెలలు ఆధ్యాత్మిక విషయంలో అభివృద్ధి చెందామా? ఈ 11 నెలలు ప్రార్థనలో గడిపామా? ఈ 11 నెలల్లో 11 మందికి అన్న సువార్త అందిందా మన ద్వారా? సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు, అజ్ఞానులు వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి.
మీరు ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయమేగా ఇందాడ మొదటి వర్తమానంలో ధ్యానం చేశారు. ఓకే, అది కంటిన్యూ, దాని కొనసాగింపే ఈ 5వ అధ్యాయం. దాన్ని కొనసాగింపు ఈ 5వ అధ్యాయం. సమయం ఎంత శక్తివంతమైందో మనం చూడాలి ఒకసారి. నిమిషములు నేను మాట్లాడాను, ఇంకా కొన్ని మాట్లాడాలి. అది వచ్చే ఐక్యారాధనలో మాట్లాడాలని మిగిల్చుకున్నాను. ఇంకా ఏమైనా కొత్తవి ఉంటే దాంతో కలిపి మాట్లాడతాను. నేనే మాట్లాడాలి, నేను తప్ప ఇంకెవరు మాట్లాడరు. అది దేవుడు నాకే ఇచ్చాడు. మీకు కూడా రానున్న దినాల్లో ఇవ్వచ్చు. సమయం 11 కావస్తుంది. అయినప్పటికీ మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని నమ్ముచున్నాను. మీరు సమయం ఇంకా చూడరు, గొనగరు, సనగరు అని నేను నమ్ముతున్నాను. మీరు ఎంతమంది నమ్ముతున్నారు? 11కు మిగిస్తా అన్నాడు, ఇంటికి వెళ్ళి వంట చేసుకోమన్నాడు. వెళ్ళాలి, కూర తీసుకోవాలి, వండాలి. మమ్మల్ని మా పెద్దమ్మాయి భోజనానికి పిలిచింది. మేము క్షేమమే. వెళ్ళేటప్పుడు కూర తీసుకోవాలి, ఎప్పుడు వంట అయింది. నేను ముందు మాట్లాడిన మాటలు వ్యర్థమైనవి కాదని నాకు నమ్మకం, నా మనసుకు తృప్తినిచ్చాయి. అవి కూడా దేవునికి సంబంధించిన మాటలే. ఈ మాటలు కూడా కొంత దేవునికి మనకి ఉపయోగకరమైన మాటలు. దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని అది మంచికి వాడుతున్నామా, చెడుకు వాడుతున్నామా, ఆ సమయాన్ని ప్రయోజనకరముగా మనం వాడుకుంటున్నామా, అది ప్రయోజనకరముగా ఆ సమయం మనకుందా, మంచి చెడు లేక ప్రయోజనకరమైనటువంటి విధంగా మనము ఈ శక్తివంతమైన సమయాన్ని వాడుకోగలుగుతున్నాం. ఇది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఎందుకు తెలుసా? నూతన సంవత్సరంలోకి మీరు వెళ్ళాలని ఆశ ఉంటే, ఎంతమందికి వెళ్ళాలని ఉంది? ఏం చేస్తారో నూతన సంవత్సరంలో? ఏమైనా చీరలు స్టాక్ ఉన్నాయా కట్టుకోవడానికి? ఏం చేస్తాకి నూతన సంవత్సరం దేవుడు మనకి ఇవ్వాలి? ఏమి సాధించడానికి ఇవ్వాలనుకుంటున్నారు? కొంతమందికి టైం లేదు, కొంతమందికి సమయం లేదు. టైం ఎవరిచ్చారు మనకి? టైం ఇచ్చినోడికి టైం లేదని చెప్పడం మర్యాదేనా? మీరు మర్యాదగా చెప్పండి. కాదు. టైం ఇచ్చినోడికే టైం లేదని చెప్పడం ఏమాత్రం మర్యాద కాదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక టైం ఉంది, చనిపోయే టైం. గుర్తుపెట్టు. ఐఎమ్ రైట్? ఎస్ ఆర్ నో? దయచేసి మీరు మాట్లాడుతుంటే నాకు ఇవాళ ఇక భోంచేయను. మీరు మాట్లాడండి. టైం ఇచ్చిన వాడికి టైము లేదు అని నేను చెప్పానంటే నా అంత మూర్ఖుడికి ఎవడు లేడు, నా అంత అసమర్థుడు ఇక్కడ ఎవడు లేడు. ఇందాక రామలక్ష్మి కూడా జ్ఞాపకం చేసి ఉంది. హైదరాబాదులో కూడా మాకు కాన్ఫరెన్స్లో అదే జ్ఞాపకం చేశారు. అయ్యగారి దగ్గర 30 రకాల బైబిల్స్ ఉంటాయి, కానీ ఆ బైబిల్లో ఏముందో అయ్యగారికి తెలియదు. మన దగ్గర పుస్తకాలు ఉన్నాయి, పుస్తకం లోపల ఏముందో మనకి తెలియదు. అంటే మనం బైబిల్ చదవటం లేదు. నేటి క్రైస్తవులు, నేటి బ్రోస్, హలో బ్రోస్, హలో సిస్, అది సంగతి. ఆదివారమే బైబిల్. ఏమన్నా అది అపవిత్రమైన గ్రంథమా బైబుల్? ఏమన్నా మీకు అవమానం తీసుకొచ్చేదా అది మీ చేత్తో పట్టుకొస్తే? కొంతమందికి బైబిల్లో భార్యలు మోసుకొస్తారు, కొంతమంది బైబిల్కి తల్లిదండ్రులు మోసుకొస్తారు.
కొంతమందికి బైబిల్లో ముందే ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. కొంతమందికి చర్చిలో ఒక బైబిల్ ఉంటుంది, ఇంట్లో ఒక బైబిల్ ఉంటుంది, కారులో ఒక బైబిల్ ఉంటుంది. కొంతమందికి ఫోన్లోనే బైబిల్ ఉంటుంది. మన చేతిలో ఉన్న బైబిల్ పరిశుద్ధ గ్రంథం, అది మనల్ని జీవితాంతం బ్రతికించే గ్రంథం. అలా అని చెప్పేసి మీరు తల కింద పెట్టుకుంటే ఉపయోగం లేదు, లారీల్లో కారుల్లో పెట్టుకుంటే ఉపయోగం లేదు. ఆ లేఖనం ఉండే ఆ వాక్యం ఉన్న దేవుడు ఉండాడే, ఇవి మన హృదయాల్లో ఉండాలి. ఎఫెసీ పత్రికలో మనం 15వ వచనం చూసాం. దాని అర్థం ఏంటంటే, మీలో ఎవరన్నా దానికి పూర్తి దినములు చెడ్డవి కనుక సమయం సద్వినియోగం చేసుకోండి అనేది షార్ట్కట్లో ఎవరైనా అర్థం చెప్పండి. షార్ట్కట్లో నీ గురించి చెప్పబడింది, నా గురించి చెప్పబడింది కదా, దాన్ని షార్ట్కట్లో సమయం గురించి మాట్లాడుతున్నారు కదా. మీకు ఎలా అర్థమైంది? ఒక మాటలో మీరు మాట్లాడగలరా, చెప్పగలరా? రవణ, గ్రేస్ మినిస్ట్రీ ఓపెన్ చేయమా, 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఏంటి పార్వతక్క? అమ్మ, పావు గంట 20 నిమిషాలు లేట్ అయింది, పర్వాలేదుగా. ట్రైనే లేట్ అవుతుంది, విమానాలే లేట్ అవుతున్నాయి. మనం వచ్చిందే రైట్ టైంకి రాలేదు. మరి ఎలా రైట్ టైంకి వెళ్తారు మీరు? అది మర్యాదేనా? ఏమాత్రం మర్యాద కాదు. చదవండి. ఏ రోజులు? ఈ రోజులు ఉండండి. తెలివి తక్కువ వారిలాగా కాక తెలివైన వారిలాగా నడుచుకోవడానికి శ్రద్ధ వహిస్తూ ఉండండి. ఇది బాగుంది కదా, వాడుక భాష. ఇంకా లోతుకి వెళితే ఇంగ్లీష్ బైబిల్ చదువుకోవాలి. ఇంగ్లీష్ బైబిల్స్ కూడా మీ కొరకు. అమ్మ యవనస్తులు, మీరు నాతో ఎక్కువ టచ్లో ఉండాలి. మీరు ఆదివారం హాయ్ బాయ్ అంటున్నారు అంతే. మీకోసం నేను హైదరాబాదులో 12 రకాల బైబిల్ చూసి వచ్చాను. 12 ఐటమ్స్ ఇంగ్లీష్ స్టడీ బైబిల్స్. ముఖ్యంగా యవనస్తులు గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. అది మీకు స్టడీ బైబిల్. ఎందుకంటే మాకు మేము చదవలేం, అంటే మేము ఇంగ్లీష్ చదవలేం కాబట్టి అది మీకు ఉపయోగపడుద్ది. మీరు అది చాలా కాస్ట్ అయినప్పటికీ మనకు చాలా తక్కువ రేట్లో మనకి ఇవ్వడానికి వాళ్ళు నా మీద ఉన్న గౌరవాన్ని బట్టి వాళ్ళు ఓకే చేయబోతున్నారు. మీ నెంబరింగ్ నేను చెప్పాలి. ఇంకా ఈ 4 గ్రామాల యవనస్తులు కూడా చెప్తే ఒక 100 మందికో 200 మందికో వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అది గ్రూప్లో పెడతాను, మీరు సెలెక్ట్ చేయండి. నేను కూడా అందుట్లో మీకు ఏది బెస్ట్ నేను కూడా సెలెక్ట్ చేసి ఎంక్వైరీ చేస్తాను. అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ అంటే ఎంత అడ్వాన్స్గా, ఏది తెలియదు, ప్రపంచమే మన చేతుల్లో ఉంది కదా హర్షన్న. ఏ దేశానికి వెళ్ళకపోయినా ఆ దేశాన్ని మన ఫోన్లో చూడొచ్చు కదా, అవునా కదా? ఏ వస్తువైనా ఫోన్ ద్వారా మన ఇంటికి తెప్పించవచ్చుగా. అంత అడ్వాన్స్లో ఉన్నాం కదా మనం. మరి బైబిల్ కూడా కొద్దిగా ఒరిజినల్గా అర్థం చేసుకోవడానికి మీకే అవకాశం ఉంది, నాకు లేదు అవకాశం. అంటే దేవుడు నువ్వు ఎక్కడితో చాలరా బాబు, నువ్వు తక్కువడు కాదు, నీకు స్పీడ్ ఎక్కువ, నువ్వు ఎక్కడి వరకు చాలు, స్పీడ్ ఎక్కువైతే మళ్ళీ యాక్సిడెంట్ జరిగిద్ది అని దేవుడు నన్ను ఇక్కడి వరకు లిమిట్ చేస్తున్నాడు రాంబాబు. దానికి నేను యాక్సెప్ట్ చేశాను. మీరు అర్థం చేసుకొని మీరు సరైన ట్రాక్లోకి రావడానికి మీకు అవసరమని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. హ్యాపీ? ఇక్కడ మాట అమ్మా శ్రీనివాసరావు గారు, నారాయణరావు గారు, నా ఇంకా బాగా చూస్తూ ఉండాలి. మీరు నిన్ను నువ్వు కాపాడుకో అంతే. పక్కనోడు కాదు కాపాడేది, నన్ను నేను కాపాడుకోవాలి. దినములు చెడ్డవి కనుక అంటే దాని అర్థం ఏంటి? అక్కడ సమయాన్ని పోనీకి సద్వినియోగం చేసుకోవడం అంటే, సహోదరుడా నిన్ను నువ్వు కాపాడుకో.
నీ ఆత్మీయ జీవితం కాపాడుకోవడం నీ చేతుల్లో ఉంది. నన్ను నేను కాపాడుకోవాలి. నిన్ను ఏ పాస్టరో కాపాడలేడు. ఏ బిషప్ నిన్ను కాపాడలేడు. నిన్ను నీవే కాపాడుకోగలగాలి. ఈ వాక్యం ప్రకారం నీ ఆత్మీయ జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. అంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళి నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఇప్పుడు హైదరాబాదు బస్సు బయలుదేరింది. ఎంతమంది ఉంటారు బస్సులో? వాల్వో బస్సు ఎంతమంది ఉంటారు? రవణ, వాల్వో బస్సు అంటే మంచి రిచ్ ఎక్కుతారా? రిచ్ ఎక్కుతారు. మంచి బిజినెస్లో ఉన్నవాళ్ళే వాళ్ళు, మంచి ఫ్యాక్టరీలు లేకపోతే బిజినెస్ మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళే. రవణ కన్ను మోస్తే ఏమైంది ఆ 100 మంది పరిస్థితి? చెప్పండి. డ్రైవర్లను గౌరవించండి. డ్రైవర్లను గౌరవించండి. డ్రైవర్ని బాగా చూసుకోండి. బేటాయిస్తాకి చేస్తారు చాలామంది. ఎందుకో కిరాయి ఇచ్చాంగా. డ్రైవర్ని గౌరవించి సన్మానించండి. ఆ 100 మంది ప్రాణాలు కాపాడడానికి సికింద్రాబాద్ క్షేమంగా తీసుకుని వెళ్ళాలి. నిద్ర కాసి, నిద్ర ఆపుకొని. అలాగే నిన్ను నీవు కాపాడుకుంటే కొంతమంది నువ్వు కాపాడగలవు. నిన్ను నువ్వు కాపాడుకుంటే నీ కుటుంబాన్ని కాపాడగలవు. నీ గృహంలో ఉన్న 5గురు నువ్వు కాపాడగలవు. నిన్ను నువ్వు కాపాడుకుంటే నువ్వు సమాజాన్ని కాపాడగలవు. నిన్ను కాపాడుకో. సమయాన్ని సద్వినియోగం చేసుకో. దృష్టి మళ్ళితే ప్రమాదం. మన భక్తి, మన విధి విధానాలు తప్పు మార్గంలోకి వెళ్తే మనం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఈ ఎఫ్ఎస్సి పత్రికలో మనం 5వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చదువుకున్నాం అంటాను. అంటే అక్కడ చూడండి 16-17 వచనంలో, మనుషులు అవివేకులుగా ఉండకూడదు. రక్షణ లేని ప్రజల మధ్య మనము రక్షణ కలిగి బ్రతుకుతున్నాం. అవిశ్వాసులు కలిగినటువంటి ప్రాంతంలో మనము నివాసము చేస్తున్నాం. రక్షణ లేని జన సమూహము కలిగిన కాలేజీలో మనం చదువుతున్నాం. రక్షణ లేని ఆదివారపు కాలేజీలు పెడుతున్నారు కదా. మీరు కొంతమంది వెళ్తున్నారు కదా. మారు మనసు రక్షణ లేని చదువులు లేక ఎగ్జామ్స్ రాయడానికి మీరు వెళుతున్నారే, అక్కడ రక్షణ లేని ప్రజల మధ్య మీరు కూర్చొని ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. రెండవ తిమోతి 3వ అధ్యాయము పౌలు గారు చెప్తున్న మాటే మొదటి వచనం మీరు చూడకుండా కూడా చదివేయచ్చు. తెలుసుకునము. ఎందుకంటే మనుషులు స్వార్థ ప్రియులు. అందరూ నా వైపు చూస్తారా? మీరు చదవండి అమ్మా, నా వైపు చూడండి. ప్రారంభం నుండి చదవండి. అంత్య దినములలో అమ్మా మన లాగా చెబుతారండి మీరు. నేను చెప్పినట్టు మీరు అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఇది ఎప్పుడు రాశారు? మొదటి శతాబ్దంలో రాశారు. ఇది ఎన్నో శతాబ్దం? 22 అమ్మా, 29, 21, కరెక్ట్గా చెప్పండి. 24 ఏమండే? రవి గారు 20 అంటున్నారేంటి? 20నా?
21 21 సార్ 21. ఇది ఎప్పుడు చెప్పారు? శతాబ్దానికి ఎన్ని సంవత్సరాలు లెక్క పెట్టుకోండి. మరి శ్రీనివాసరావు గారు, ఇప్పుడు చదువుతున్నాం కదా మనం, ఇప్పుడు ఏం చెప్పుకోవచ్చు దాన్ని? అంత్య దినాలకి ఏం చెప్పుకోవచ్చు? ఇంకా వేరే చోట పౌలు గారు రవి చివరి గడియ అంటాడు, ఆఖరి గడియలు అంటాడు. గడియ అంటే అమ్మా భాగ్యలక్ష్మి గారు, గంటలు, ఆఖరి గడియలు. ఇక్కడ ఏమన్నాడు? అంత్య దినములు. 5:15 దినములు చెడ్డవి. ఇప్పుడు అంటే మొదటి శతాబ్దములో యేసుక్రీస్తు తర్వాత వ్రాయబడినటువంటి, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత శతాబ్దం స్టార్ట్ అయింది, క్యాలెండర్ ప్రారంభమైంది. తెలుసుగా ఆ విషయం? అదన్నా దమ్ము ధైర్యంతో చెప్పగలరు ఎవరికన్నా మీరు? క్రీస్తు శకం. మోడీ కూడా పలకాల్సింది ఆ మాట. ఏ శకం? క్రీస్తు శకం. ఇక్కడ చూడండి, గడియలు అంటే ఇప్పుడు మనం, బేవమ్మ గారు మీరేం చెప్తారు? నేను ఎందుకు శివయ్య గారు అర్థమవుతున్న పేర్లు పలకరిస్తున్నాను? చెప్పండి, ఏమన్నారు ఆమె? పోయే కాలం. అది చెప్పాలంటే బాగా గమనించండి, ఇది కొద్దిగా ముతక మాట. ఎవరది? అమ్మా నేను చెప్తున్నాను వాక్యం, నువ్వు తర్వాత చెప్దు కానీ. చూడండి, మనుషులు అవివేకులు ప్రజల మధ్య మనం బ్రతుకుతున్నాము. అపాయకరమైనటువంటి దినాలు అంటే ఇంకా చెప్పాలంటే ఘోరమైన రోజులు. మీరు ఏ పేపర్ అయినా, సాక్షిడేమో ఏం రాస్తాడు తెలుసు, ఈనాడోడు ఏం రాస్తాడు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు అదే ఎంచుకుంటారు. ఈనాడికి ఇష్టమైన వాళ్ళు ఈనాడు ఎంచుకుంటారు, సాక్షికి ఇష్టమైన వాళ్ళు ఏ పేపర్ ఎంచుకోవాలి అంటే తెలీదు. కరెక్ట్గా ఇంగ్లీష్ న్యూస్లో గుడ్ వన్, టైం అనా హర్ష, టైం, హిందూ పేపర్, టైం న్యూస్, లైక్ దట్. పేపర్లు కూడా చదవట్లే వీళ్ళు. కరెక్ట్గా న్యూస్ జెన్యూన్గా వస్తుందా అంటే అది కూడా మనకు డౌటే, ఇది నిజమేనా అనే డౌటు. అందుకే నేను రాత్రి కారులో ఇస్రాయేలు దేశం గురించి సమాచారం అనుకోవడానికి ఇస్రాయేల్ దేశ సంబంధించిన ఫోన్ చేశాను. ఉక్రెయిన్ గురించి రామలక్ష్మి ప్రేయర్లో పోస్ట్ చేసింది మీరులో కొంతమంది చూశారు, ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు చూశారు. ఉక్రెయిన్ పెద్దదా, రష్యా పెద్దదా? ఈరోజు ఎవరన్నా ఒకవేళ తెలియకపోతే అమాయకులు అంటే చదువుకోలేని వాళ్ళు తెలుసుకోండి, యుద్ధం ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? 3 years దాటిపోయింది. 2.5 సంవత్సరాలు సుమారుగా టీటీగా. చూడండి, ఇశ్రాయేలీలు హమాస్ వారికి యుద్ధం ప్రారంభం ఎన్ని సంవత్సరాలు అయింది? సంవత్సరం దాటి 2 years దగ్గర రాబోతుంది. దినంలో చెడ్డవా మంచివా? ఉక్రెయిన్లో సైనికులు రాత్రి నాకు డైరెక్ట్గా ఇస్రాయేలు దేశానికి రెగ్యులర్గా ప్రయాణం చేస్తున్న వ్యక్తితో మాట్లాడాను. 2 లక్షల మంది ఉక్రెయిన్ క్రైస్తవ సైనికులు చనిపోయారు. ఉక్రెయిన్ దేశం ఏ దేశం? క్రైస్తవ దేశం. ఈ రోమా ప్రభుత్వం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది క్రైస్తవులు అటు వెళ్ళిపోయారు. వాళ్ళు ఆర్సీఎం కాదు, డిఫరెంట్ ఏదో పేరు ఉంది వాళ్ళకి. ఈ రష్యా యూరోప్ కంట్రీ,
యూరోప్ కంట్రీ డామినేట్ అవ్వాలని, యూరోప్ కంట్రీ ప్రపంచంలో నెంబర్ 1 అవ్వాలని కొన్ని దేశాలని మనం తగ్గించేద్దాం, అణగార్చేద్దాం అనేటువంటి ఈ పుతినేనా మరి కాదంటారా? ఆయన వేసిన ప్లాన్ ఏంటంటే బయటికి తీసుకెళ్తారా? మంచిది, కొద్దిగా బయటికి తీసుకెళ్తే మంచిది ప్లీజ్. పుతిన్ ఆలోచన ఏంటంటే ఇది ఆలోచన. అందుకే అమెరికా సపోర్టుతో ఉక్రెయిన్ బలముగా పనిచేయటం ద్వారా రష్యా సైనికులు 10 లక్షల మంది మరణించారు. ఇప్పుడు ఆయుధాలు అయిపోయినాయి, ఉక్రెయిన్ వాళ్ళ దగ్గర అవలా. నారాయణరావు గారు జాగ్రత్తగా వినాలి. అందుకు పైకి మాటలు వేరుగా ఉంటాయి, కానీ అంతరంగంలో భయం పుట్టుకుంది వాళ్ళకి, రష్యా వాళ్ళకి అంతరంగంలో భయం పుట్టుకుంది. ఇంకా మనకి లేటెస్ట్ జెన్యూన్ న్యూస్ రావాలి, అది దొరికితే పోస్ట్ చేద్దాం. ఇలాంటి భయంకరమైన దినాలలో మనము బ్రతుకుతున్నాం. ప్రభు అనుమతిస్తే ప్లీజ్ లిజన్, జాగ్రత్త వినాలి. చదువుకున్నవాడు వినాలి, నేను చదువులేనివాడు మాట్లాడుతున్నాను. ప్రభు వాక్యానుసారముగా అనుమతిస్తే అణు యుద్ధము కూడా రావచ్చు, కరోనా లాగా. అంటే కరోనా మనకి చెప్పకుండా ఆటోమేటిక్గా ఎలా వచ్చిందో, అంటే యుద్ధము ఎప్పుడూ పోట్లాటలు జరుగుతూనే ఉంటాయి, చంపుకుంటూ ఉంటారు, ఎవరి దేశం వాళ్ళు కాపాడుకుంటారు. ఇది లేటెస్ట్ న్యూస్, లాస్ట్ నైట్ న్యూస్. ఇది ఫస్ట్ లెవెల్ నుండి సెకండ్ లెవెల్కి వెళ్ళిపోయిందంట. అంటే తీవ్రత పెరిగింది కాబట్టి అణు యుద్ధం కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. అందుకు ఎప్పుడు ఏం జరిగిద్దో మనం ఏం వింటామో కూడా తెలియని దినాలు, అది చెడు దినాలు. ఏంట్రా సబ్జెక్ట్ బాగుందా? అర్థమవుతుందా? దుర్గా, ఎవరెంక చూస్తున్నావు? అర్థమవుతుందా? అది పరిస్థితి. ప్రేమ చల్లారిపోతున్న దినాలు, స్వార్థము పెరిగిపోతున్న దినాలు, అంత్య దినములలో అపాయకరమైన కారములు వచ్చునని మొదటి శతాబ్దం చెప్పాడు. ఇప్పుడు వచ్చినయా రాలేదా? అపాయకరమైన మనుషులు ఉండారా మీ పరిసర ప్రాంతంలో? చర్చిలో నాకు తెలియదు, జాగ్రత్త. అపాయకరమైన మనుషులు మీ ఇళ్లల్లో కూడా ఉండొచ్చు, మీ రక్త సంబంధంలో ఉండొచ్చు, అది మీకు తెలియదు. అదే మీ అమాయకత్వం. అది నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. అందుకే అజ్ఞానుల వలె కాక మీరు జ్ఞానుల వలె నడుచుకోండి. ఇప్పటికే నష్టపోయాం మనం. ఇప్పటికే 11 నెలలు అయిపోయింది, సంవత్సరాలు గడిచిపోయినాయి, మన వయసు పెరిగిపోతుంది, మనం పెద్దోళ్ళం అయిపోతున్నాం. ఇంకా మనం అజ్ఞానంలో ఉంటే ఏంటి మిగతా వారి పరిస్థితి? ఘోరమైన దినాలు. గుర్తుపెట్టుకోండి, దినములు ఎంత చెడ్డవైనా మనం చెడ్డవారం కాకూడదు. మనుషులు ఎంత చెడ్డవారైనా, రోజులు ఎంత చెడుగా మారిపోయినా నీవు నేను చెడు వ్యక్తులముగా చెడిపోకూడదు. అదనమాట. అందుకే నిన్ను నీవు కాపాడుకో,
నీ భక్తి కాపాడుకో, నీ ప్రార్థనా జీవితం కాపాడుకో. చర్చిలో నిజంగా సంతోషించవలసిన విషయం, ప్రతిరోజు ప్రార్థనకి చాలామంది వస్తూ ఉన్నారు. సంతోషం. రోజు రావటం. మేము 3 దినాలు లేమే అని బాధపడినప్పటికీ అక్కడ కూడా సంతోషంగానే ఉన్నాం. కానీ సొంతింటి మనుషులతో లేకపోవటం, అది ఆ అనుభవం వేరు కదా. అయినప్పటికీ ఇక్కడ కాదు, నీ వ్యక్తిగతముగా, నా వ్యక్తిగతముగా కాపాడుకోవాలి అని ఈ వాక్యము అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. దేవుని చిత్త ప్రకారం ప్రస్తుతపు దుష్టకాలములో విమోచించాలని. చాలమ్మా. ఏ కాలం? దుష్టకాలం. అందరు చెప్పండి. దుష్టకాలం అంటే మనము దేవుడికి ఇంకా దగ్గరవుతూ ఉండండి అని అర్థం. ఈ దుష్టకాలంలో దేవుడు సహాయం మనకి ఇంకెక్కువ అవసరం. దేవుడు పాదాలు పట్టుకోవడం మనకు అవసరం. దేవునికి దగ్గర కూర్చోవడానికి, బైబిల్ చదవడానికి, ప్రార్థన చేసుకోవడానికి నాకు సమయం లేదు అని అనడం మూర్ఖత్వం. మూర్ఖత్వం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఇక స్పీడ్ అయిపోదాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. నిష్కళంకులను అమ్మా, నిష్కళంకులను అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఏం మానాలి? ఇంకా సనుగుతూనే ఉంటారు. నస. ఇంకా గొనుగుతూనే ఉంటారు. గొస. చదవండి. సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. హల్లెలూయా. అవి మాంతే తప్ప ఈ కార్యాలు మీరు చేయలేరు. అట్టి జనము అందుకే కొంతమంది మంచి కార్యాలు ఇంకా ప్రారంభించలా, మంచి కార్యాలు చేయలేకపోతున్నారు, చూసి కూడా చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే మానవలసినవి మానలేదు కాబట్టి చేయవలసినవి ఇంకా మీరు ప్రారంభించలేకపోయారు. ఇంకొక మంచి వాక్యం చూపిస్తా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 5:14. యేసు ప్రభువారు బోధలో ఈ మంచి మాట. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీదనున్న పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంటి నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపపు స్తంభం మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇంకొకసారి అందరూ కళ్ళు పెట్టి ఆ వాక్యాన్ని చూడండి. కళ్ళు పెట్టి ఆ వాక్యాన్ని చూడండి. మనసులో చదవండి ఆ కళ్ళు పెట్టి వాక్యాన్ని. తలల పైకెత్తండి. ఒక్కళ్ళు ఎవరైనా చెప్పండి మీకేమర్థమైందో. ఒక్కళ్ళు ఎవరైనా చెప్పండి. లోకములో ఏం ప్రకాశించాలి? వెలుగెవరు? మీరు లోకానికి వెలుగై ఉన్నారు. లోకానికి ఉప్పు. దేన్ని బట్టి మనం వెలిగించగలం? దానికి ముందు ఏమన్నాడు? చూసే చెప్పమంటున్నాగా. మనుషులు దీపం వెలిగించి. చూసి చెప్పమన్నా కష్టంగా ఉంది మీకు. అదే ఆడవచ్చుగా, అదే ఆడవండి. అదే చెప్పమంటుంది నేను మీకు. మనుషులు మీ సత్క్రియలు. బైబిల్ చూసారా అసలు? ఇందా నేను చూడమన్నప్పుడు మీరు బైబిల్ చూసారా? మరి అది ఆ ఓడి వదిలిపెట్టేస్తారు. ఏం చూస్తారు మిమ్మల్ని? మీ డ్రెస్ చూస్తారా? మీ సోకు చూస్తారా? సత్క్రియలు. సత్క్రియలు సత్క్రియలు అనే వెలుగు లోకం చూడాలి. లోకం చూస్తే దేవుడు మహిమపరచబడతాడు.
మీ తండ్రి మహిమపరిచినట్లు అది వారి ఎదుట మీ వెలుగు ప్రకాశం. ఏది మీ వెలుగు? మీరు చేసే పనే ఒక వెలుగు. అమ్మా నిద్రపోమాకండి, ముగింపుకి వచ్చేసింది. ఇది చదివించుకొని వదిలేయటం కాదు, కొద్దిగా వివరించాలి. వెలుగు ఎలా ప్రకాశిస్తుంది? ఇప్పుడు ఒక పట్టణం ఉంది, ఎక్కడ ఉంది? కొండ మీద ఉంది. కనపడుతుంది, దానికి ఏమైనా ముసుగేశారా? దీపం వెలిగించారు, మంచం కింద పెడతాగా, ఎత్తులో పెడితే వెలిగిస్తుంది. ఆ తర్వాత సత్క్రియలు చూచి అది మీరు వెలుగా, ఏది కనపడరే, వెలిగవట్లేదు. మీరు ఉప్పా, మీరు మాట్లాడదు ఎందుకు మరి రుచిగా లేదు అంటే తండ్రి మహిమ పరచబడట్లేదనే కదా అర్థం. దాని అర్థం మీ ద్వారా తండ్రికి ఏమాత్రం మహిమ రావట్లేదనే అర్థం. స్వపరీక్ష చేసుకోవని ప్రభు బలలో పాల్గొవాలి కదా మీరు. మీ ద్వారా దేవుడికి అవమానం కలుగుతుందన్న విషయం మీరు గ్రహించాలి కదా. ఏది మీ సత్క్రియ, ఏది మీ మంచి పని, ఎవరు చూశారు మిమ్మల్ని? వెరీ గుడ్, మీరు మంచి పని చేశారు, శబాష్ అని మీరు ఎవరితో అనిపించుకున్నారు ఈ జన్మలో? ఇవాళన్నా స్టార్ట్ చేద్దాం. సత్క్రియ సత్క్రియ సత్క్రియ. కొంతమంది అండి టైంను చాలా బాగా వాడుకుంటారు, సద్వినియోగం చేసుకుంటారు. అవకాశం దొరికితే వాళ్ళకి చక్కగా సాక్ష్యాన్ని చెప్పేస్తూ ఉంటారు, చక్కగా వాక్యాన్ని చెప్పేస్తూ ఉంటారు. అవకాశం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. యేసు ప్రభు కూడా చక్కగా వాడుకొని ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఆయన స్వస్థపరిచి మీరు సాక్షులుగా ఉండండి అని చెప్పాడు. ఆ సమయము కొరకు మనం ఎదురు చూడాలి. క్రైస్తవుడు సమయాన్ని వృధాపరుచుకోకూడదు. క్రైస్తవుడు చక్కగా టైంను వాడుకోవాలి అని ఇక్కడ హెచ్చరిక. కీర్తన 90:10 చదవండి. కీర్తన 90:10, 90వ అధ్యాయం 10వ వచనం. మా ఆయుష్ 70 సంవత్సరములు. 70 సంవత్సరాలు. అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు. 80 సంవత్సరాలు అయినను వాటి వైభవం ఆయాసం దుఃఖం అది త్వరగా గతించును. మేము అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు బతకాలనుకుంటున్నారు? 50. దేవుడు కొరకు బతుకుతావు అనుకోవట్లేదు నువ్వు. 50 అన్నావు. శామ్యుయేలు పట్ట 120 సంవత్సరాలు బతుకుతానని ప్రవచనం చెప్పాడు. అందరూ ఎగబడి వెళ్తున్నారు అక్కడికి. అదే దొంగ బోధ అంటే. దావీదేమో 70 అన్నాడు, 80 అంటే ఆయన 120 అంటున్నాడు. ఇదే ప్రాస్పెరిటీ గాస్పుల్ అంటే. అప్పటివరకు మీ వయసు అంతా స్లోగా చెబుతున్నారేంటి అమ్మా? 70 ఉండొచ్చు, ప్లస్సా దాటినీలే. నారాయణరావు గారు మీకు 70 ఏళ్ళలాగా ఉన్నాడా? పాటెత్తే టంగ్ టంగ్ అని పాడుతున్నాడు. 77, 80 వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? కింద మా పెద్దోళ్ళు ఉండి ఉంటారు. నీకెంత? తుమ్మల లక్ష్మికి 80 అంట. అంటే పోమంటారా వద్దా? ఎందుకు ఉంచాడు దేవుడు అని మొన్న నేను ప్రశ్న వేశాను. కొంతమంది కళ్ళ ముందు అల్లుడు చనిపోయాడు, కళ్ళ ముందు కొడుకు చనిపోయాడు, కళ్ళ ముందు కూతురు చనిపోయింది. ఇంకా ఎందుకు ఉంది? ఆలోచించాలి. ఎవరి కొరకు ఉంచాడు దేవుడు, ఎందుకోసం ఉంచాడు? ఈడ్చుకుంటూ కూడా కష్టపడుతున్న వ్యక్తిగా మనం గుర్తిస్తున్నాం. మనం బతుకున్నాం. 50కే పోతావా? ఆలోచించండి. చూడండి, ఇక్కడ చూడండి, అక్కడ ఆయాసం అంట. ఆయాసం, దుఃఖం త్వరగా గతించిపోవను. అంటే 12వ వచనం అన్నాడు, మాకు నేర్పు ప్రభువా, మా దినాలు లెక్కించుట మాకు నేర్పు అన్నాడు. నేర్పించుము.
అదే అన్నమాట. యాకోబు పత్రిక 4:14 కూడా చదవండి. యాకోబు పత్రిక 4:14. యాకోబు పత్రిక 4:14. అయితే హృదయాల్లో సహింపనలవి కాని మత్సరం సహించలేకపోతున్నారు కొన్ని విషయాల్లో మీరు. అది మత్సరం, వివాదాలు ఉంచుకొని వారైతే ఉంచుకుంటే అతిశయపడవద్దు, రెచ్చిపోవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము చదువమ్మా, అది కూడా పర్లేదు, అది కూడా చదువు. అది యాకోబు పత్రిక, అది కూడా ఓకే. ఇప్పుడు ఎన్నో వచ్చింది చదువుతున్నావు? 15. పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. 5:3 కూడా చదివేసేయండి. యాకోబు 5:3. మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టనవి, వాటి పట్టినయా పడతాయా? పట్టినవి, పట్టేసినాయి అంట. తుప్పు పట్టినవి. ఏమండి వర్షిణి గారు, మనలో మనం మాట్లాడుకుందాం, అసలు బంగారానికి తుప్పు పట్టిద్దా? యాకోబు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు మీరు చెప్పండి. సంసారం వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? బంగారు షాపులో పనిచేసిన వాళ్ళు. బంగారానికి తుప్పు పట్టిద్దా? ఏంటి అరుణా, పట్టిద్దా? లేదా? ఎందుకు ఈ మాట వాడాడు? ఆయన మాట్లాడుతుంది ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే మళ్ళీ ఏమన్నాడు? దానికి తర్వాత ఏమన్నాడు? బంగారం తర్వాత వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. ఇక్కడ మీకు చక్కటి వివరణ కావాలంటే గ్రేస్ కమ్యూనిస్ట్రీస్లో ఆ రిఫరెన్స్ తీసి అక్కడ ఒక స్టార్ ఉంటుంది. ఆ స్టార్ నొక్కితే మీకు అర్థమైంది అక్షరార్థంగా ఆయన ఎందుకు మాట్లాడాడో అక్కడ మీకు తెలుసుకోవచ్చు. ఆ స్టడీ బైబిల్ ద్వారా మీరు అర్థం చేసుకోగలరు. ఇవి ఆవిరిలాగా కనపడకుండా ఇవి పోతాయి. చివరాఖరికి దేవుడు ముందు మీరు దిగంబరులుగా నిలబడే రోజు రాబోతుంది. ఈ భౌతిక సంబంధమైన వాటి విషయంలో మీరు ప్రాకులాడుతూ ఉంటే, అంటే అవి సాక్ష్యం చెప్తే ఒక రోజున మీరు దిగంబరులుగా బట్టలు లేని వాళ్ళుగా నుంచోబోతారు దేవుడు ముందు. అది వాళ్ళకి ఇస్తున్న హెచ్చరిక. అది అంటే మీరు దినాన్ని సరిగ్గా వాడుకోలేదు, దేవుని ముందు అలా నిలబడబోతున్నారు. ఇంకా తీనవసరం లేదు కానీ ప్రసంగి 12:1 వచ్చిన ప్రకారం పుచ్చు పట్టక ముందే మీరు పుచ్చు పట్టక ముందే అంటాడు. ఆ వివరణ అంటే అక్కడ ఉన్న అర్థం ఏంటి? దుర్దినములు రాకముందే అన్నాడు 12వ వచనంలో కదా. దుర్దినములు రాకముందే అంటే మీరు పుచ్చు పట్టుకోకముందే, మీ ఒళ్ళు గొల్లవకముందే, అది దాని అర్థం అనమాట. అక్కడ ఎఫెసీ పత్రిక చూడండి, 2వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. ఎఫెసీ పత్రిక చదివించేటం అంతే, వెళ్ళిపోవడం అయిపోద్ది. నో ప్రాబ్లం, డోంట్ వరీ. ఎఫెసీ 2:2. మీరు ఓకే, ఇది మీరు అర్థం చేసుకోండి. 4వ అధ్యాయము 17 వచనం చదవండి. అదే ఎఫెసీ పత్రిక. చాలు, బైబిల్ మూసేయండి. జోనాథన్ ఎడ్వర్డ్ గురించి మీరు భారతదేశం మేలుకో పుస్తకంలో ఈ వారంలో చదివారా? జోనాథన్ ఎడ్వర్డ్ అతను అంటాడు, నేను ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయడానికి నాకు ఇష్టం లేదని తీర్మానం చేసుకున్నా అంట. ఆ ఒక్క నిమిషం, ఆ వ్యర్థమయ్యే నిమిషం
దేవుని కొరకు నేను వాడాలి అని తీర్మానం చేసుకున్నా అంట. ఇక్కడ చూడండి ఆ తీర్మానం ఎంత గొప్పగా ఉందో. ఇక్కడ మీకు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో చదివించింది అదంతా కూడా మనకు విశ్వాసులకు సంబంధించింది. పగలు రాకముందే అంటాడు, అంటే పగలుంది, రాత్రి రాకముందే అంటే రాత్రి అంటే చావు. పుచ్చు పట్టక ముందే అజ్ఞానుల వలె మీరు ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి బ్రో అని అర్థం అనమాట. జాగ్రత్తగా ఉండాలి, సిస్ జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళేమనొచ్చు, వీళ్ళేమనొచ్చు, మన భాషలో మాడుకుందాం ఈ లేటెస్ట్ సహోదరి సహోదరులారా, పౌలు గారి భాష. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఇందాక పాడిన పాట ఉనికి ఉన్నంత వరకు అనే పాట ఎత్తండి ఇప్పుడు. ఆహా ఆహా పాడండి. ఏ దారైనా అంట, నడవండి సాయంత్రం ప్లానింగ్ మీటింగ్కి. ఆహా, స్తంభం చాటున్నాడు కనపట్లే నాకు. అబ్బో, సర్వాంగ హోమం. ఆహా, క్రిస్మస్గా. విశ్వానికి యజమాని, ఆహా, నీవే. ఆపండి, నీవే. ఏంటది? నీవే. నారాయణ గారు ఏంటది? నీవే. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. ప్రభు బలిలో పాల్గొనబోతున్నాం. ఒక్క నిమిషం అందరూ ప్రార్థనలో ఉందాం. ఒక్క నిమిషం అందరూ ప్రార్థనలో ఉండండి. ప్రభు బలి సిద్ధపరచండి.